గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజు థర్స్డే వీడియో మనం చూస్తున్నాం. సో మార్నింగే నేను ఇడ్లీ తిన్నాను, తర్వాత కాఫీ డోనట్ అదంతా తిన్నాను, నైట్కి దోశ తిన్నాను. సో ఇదంతా అయిన తర్వాత నెక్స్ట్ డే వరమహాలక్ష్మినే కదా, సో దానికోసం అనేసి అమ్మవారిని అంతా రూమ్ అంతా క్లీన్ చేశాను. సో అమ్మవారికి బొట్లు అలాగే అమ్మవారికి మంచిగా రెడీ చేశాను. మంచిగా బొట్లవంతా పెట్టి మంచిగా రెడీ చేశాను. చూడండి ఎలా ఉన్నారో అమ్మవారు. సో ఇదంతా అయిన తర్వాత అమ్మవారికి పూజ అంతా చేసుకున్నాను. సో ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి ఇంటి దగ్గరికి నా ఫేవరెట్ గోమాత వచ్చింది. సో ఆ గోమాతకి కొంచెం సో నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి, ఇది నా 4th ఇయర్ వరమహాలక్ష్మి. సో 3 ఇయర్స్ కొంచెం మంచిగానే జరుపుకున్నాను, బట్ ఈ ఇయర్ ఇంకా ఎక్కువ గ్రాండ్గా జరుపుకోవాలనేసి అనిపించింది. కొంచెం అంటే మంచిగా ఇంకా బాగా అనేసి ఎందుకో నాకు ఈ ఇయర్ అలా అనిపించింది. అమ్మవారిని మంచిగా అలంకారం అంతా చేసి మంచిగా పూజ అంతా చేసుకోవాలని అనిపించింది. సో దానికోసం అనేసి కొంచెం షాపింగ్ అంతా వెళ్ళున్నాము. అక్కడ మళ్ళీ ఒక చిన్న లక్ష్మీదేవిని తీసుకొని అలాగే ఏమేమి కావాలో అన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చాము. సో పూజకి కావాల్సిన అరటి ఆకులు అలాగే నిమ్మకాయ, లెమన్ అన్నీ తీసుకొని, అలాగే మనకి పూజకి ఇంకా ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని, సో చాలా మంచిగా ఉన్నింది డే అంతాను పాజిటివ్గా. సో మనము దేవుడికి చేసేటప్పుడు ఏమైనా కూడా చూడండి, ఆంటీ ఎంత బాగా నవ్వుతూ అవన్నీ అమ్ముతున్నారు. అలాగే 9 రకాలైన ఫ్రూట్స్ అవి తీసుకున్నాను. సో అవి తీసుకొని తర్వాత గాజులు తీసుకున్నాము. అవన్నీ అక్కడ గాజులు కూడా తీసుకున్నాము అమ్మవారికి. సో అమ్మవారికి ఒక మాల్లాగా అంతా చేయాలి అనుకొని ఉన్నాము. సో మంచిగా ఉన్నింది డే అంతాను. సో ఇంటికి వచ్చిన తర్వాత అత్తమ్మకి అలాగే అమ్మవారికి కూర్చొని పెట్టడానికి ఒక కాయిన్స్ డెకరేషన్ కోసం అనేది ఒకటి నేను బౌల్ లాగా తీసుకొని ఉన్నాను. సో అలాగే ఇంటికి వచ్చి అత్తమ్మకి అంతా చూపించాను. విశాంత్ చూడండి ఎంత బాగా చేస్తున్నాడో. సో కాయిన్ డిజైన్ అంతా కూడా చేశాను. సో బాగా వచ్చింది, అది హ్యాపీగా ఉన్నింది. సో నోట్స్ అన్నీ పెట్టాలి అనుకొని ఉన్నాను, చూద్దాం రేపటి వరకు.